అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కగా వ్రతం అయితే చేసుకున్నానండి. చూసారు కదా అలంకరణ, చక్కగా చీరలతో అలంకరణ చేశాను. చాలా సింపుల్గా గ్రాండ్గా అయితే తయారు చేసుకున్నాను. ఉన్నంతలో హ్యాపీగా ఇలా మాలలు వేసుకున్నాను. అమ్మవారికి శారీ, చీర బాగుందా కామెంట్లో చెప్పండి. చీర ఎలాగుందో. చక్కగా అమ్మవారికి అయితే చీర కట్టాను. చీర తక్కువలో తీసుకున్నానండి, 500 పడింది. తర్వాత చూసారు కదా అమ్మవారి ఫోటో, రోజు పూసే పువ్వులే చక్కగా కూర్చుని మాలలు కట్టి, ఇంకా పంచపల్లవాల కలుషము, వరలక్ష్మి దేవతకి పంచపల్లవాల కలుషం పెడతాం కదా మనము. వరలక్ష్మి దేవతకి పంచపల్లవాల కలుషము. తర్వాత అమ్మవారిని ఎప్పుడు వరలక్ష్మి దేవతని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుంటానండి. ఇగో నా వరలక్ష్మి దేవత ఈ అమ్మవారే. ఈ అమ్మవారి వరలక్ష్మి దేవత పసుపు గౌరమ్మను పెట్టి తోరము ఇక్కడ పెట్టి చక్కగా కుంకుమార్చన అయితే చేసుకున్నానండి. కుంకుమార్చన చేసుకున్నాను. వ్రతం అయితే చక్కగా పూర్తి చేసుకున్నాను. టైం కోసం చూడలేదు, ఏ టైం అయినా పర్వాలేదు. ప్రశాంతంగా అమ్మవారిని అయితే ఈరోజు చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఆరాధించాలనుకున్నాను. లైవ్ కూడా పెట్టానండి, పూజా లైవ్. చక్కగా నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చూడని వాళ్ళు చూడండి వీడియో. పూజకి ఎలా చదువుకున్నాను, ఏ వ్రత చదువుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది. తర్వాత అమ్మవారికి శారీ, సింపుల్గా శారీ, ఇంట్లో ఉన్న చీరనే పెట్టుకున్నాను. గాజులు, తాంబూలం పెట్టాను. నైవేద్యం విషయానికి వస్తే సిరా నైవేద్యం చేశాను. పులిహోర, శనిగలు, పాలు, పండ్లు, చక్కగా వంట చేసినది ఏవైతే ఉంటే అవి నివేదన చేసి, ఇంకా శనిగలు పెట్టి ఇలాగైతే పూజ చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతము ఎలాగుంది కామెంట్లో చెప్పండి. సో చక్కగా హ్యాపీగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా హుందాగా ఇలాగ చేసుకున్నాను వ్రతాన్ని. సో చక్కగా చేసుకోవచ్చు. ఇక చక్కగా ప్రశాంతంగా ఉదయం నుంచే అన్ని ప్రసాదాలు వీలైనంత మట్టుకు చేసుకొని నేనైతే చక్కగా రెడీ అయిపోతానండి. ఇంక ఈ వరలక్ష్మి వ్రతానికి చాలామంది అంటారు కొత్త చీర కట్టుకోవాలి, కొత్త బ్లౌజ్ వేసుకోవాలని. అసలు ఎక్కడైతే అలాంటి రూల్ అయితే లేదండి. అసలు ఎప్పుడు చెప్పలేదు. పూర్వం నుంచి వెళ్ళి ఉతికిన బట్టలు కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఇంకా దాంట్లో వచ్చేసి నేనైతే ఎక్కువగా అంచు శారీస్, సో పూజలకి వ్రతాలకి ఎప్పుడు కట్టుకునేటివి ఏవైతే ఉంటావో అవిట్లోనే ఒక మంచిది తీసి కట్టుకుంటాను. ఎక్స్పెషల్లీ దీనికోసం కొత్త శారీ, కొత్త బ్లౌజ్ అయితే ఇంతవరకు కుట్టించుకోలేదు. ఎందుకంటే నాకు వీలుని బట్టి నేను ఒక అమ్మవారికి కట్టేది మాత్రం కొత్తది తీసుకుంటాను. ఇంకా ఏదైనా పీట పైన పెట్టుకోవడానికి వీలైతే బ్లౌజ్ పీస్లో, లేదంటే ఇంట్లో ఏదైనా శారీ కొత్తది ఉంటే పెడతానన్నమాట. ఇంకా లేదు స్పెషల్గా కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి అనేది ఎక్కువగా పెట్టుకోను. నాకు అసలు అలాంటి అలవాట్లు లేవు. నేను ఎంత బాగా అమ్మవారిని ఈరోజు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఆమెను సేవించడానికి ఎక్కువగా చూస్తాను. అందులో ఉన్నంతలో ఎక్కువగా హుందాగా చాలా బాగా అమ్మవారి ఇంటికి వచ్చి కలకలలాడినట్టుగా ఉండాలి అంటే ముందు ఇంట్లో నేను హ్యాపీగా ఉండాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి, సో మా వారు హ్యాపీగా ఉండాలి, వాళ్ళతో ఆనందంగా స్పెండ్ చేయాలి. ఈరోజు నవ్వుతూ ఆనందంగా ఉండాలి. అమ్మవారి పూజను ప్రశాంతంగా, శ్రద్ధగా, భక్తితో ఆచరించాలి. విధి విధానాలు ఇవైతే ఉంటాయి. మెయిన్గా నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి. సో చక్కగా రెడీ అయిపోయాను చూస్తారు కదా. ఇంకా ఈ శారీ కూడా అమ్మవారికి కట్టిందన్నమాట. నేను మామూలుగా వరలక్ష్మి వ్రతము తర్వాత దీవాలి రెండింటికి అమ్మవారిని వరలక్ష్మి దేవతను అయితే ఆరాధిస్తాను. సో ఇలాగే వరలక్ష్మి దేవత వ్రతం ఎలా చేసుకుంటానో అలాగే దివాళీకి కూడా చేసుకుంటాను అనమాట అమ్మవారి పూజని. ఇంకా ఈ 2 సార్లు అమ్మవారికి కట్టిన శారీస్ని ఎక్కువగా ఈ పూజలకి కట్టుకుంటూ ఉంటాను. సో సింపుల్ వే, సింపుల్ లైఫ్. సో అందులో హ్యాపీగా ప్రతి ఒక్కటి పూజలైనా, ఇళ్ళైనా, ఏదైనా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనేది నా కాన్సెప్ట్ అన్నమాట. సో పూజ అంతా చక్కగా చేసుకున్నాను. అమ్మవారికి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకున్నానండి. ముఖ్యంగా ఒక పురోహితుడు పూజ ఎలాగైతే శాస్త్ర పద్ధతిగా చేసుకుంటాడో అవి నాకు తోచిన మంత్రాలను, సులువైన మంత్రాలతో అయితే అమ్మవారిని పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం. చక్కగా గంగాదేవిని ఆవాహన చేసి గంగాజలంతో అమ్మవారికి స్నానాన్ని చేయించి తర్వాత ముందుగా గణపతి పూజను చేసుకున్న తర్వాత ఇంకా గణపతి పూజ చేసుకొని గణపతికి పువ్వులతో అర్చన చేసుకొని నైవేద్య నివేదన చేసిన తర్వాత అమ్మవారిని కలుష స్థాపన చేసాం కదా, అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి చక్కగా అంగ పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర నామావళితో
పూజ చేసుకున్న తర్వాత తోర పూజ చేసుకుంటాను. తర్వాత కుంకుమార్చన కూడా చేసుకొని చక్కగా వ్రత కథ చదివిన తర్వాత అయితే ఇంకా మా వారితో ఈ కంకణ ధారణం ఉంటుంది కదా, మనము తోరము కడతాం చూసారా, తోరము మనం పెట్టి పూజ చేసుకుంటాం కదా, ఇంకా ఆ తోరాన్ని కట్టి అయితే ఆశీర్వాదం తీసుకుంటాను. తర్వాత ఈ శ్రావణ మాసంలో వచ్చేసి అందరూ అంటున్నారు ఆకుపచ్చ గాజులు హస్బెండ్తో వేయించుకోవాలి మంచిది అని. సో నేనైతే ఆల్రెడీ తీసుకొని వచ్చాను వేయించుకుందామని. కాకపోతే మా వారితో చెప్పానన్నమాట ఇలాగా అంటున్నారు అని. అది గుర్తుంచుకొని తనే స్వయంగా ఈరోజైతే నా కోసం గాజులు తీసుకొచ్చారు. ఇంకా అదే హ్యాపీ అనమాట, అదే సంతోషము. చిన్న చిన్న ఆనందాలు నాకు చాలా హ్యాపీగా ఉంటానండి. ఇంకా అంతే కదా, పండగ రోజు ఇలాగా సంతోషంగా హ్యాపీగా గడిపి చక్కగా పిల్లలతోటి కలిసి భోజనం చేయడము, ఇంటికి బంధువులు వస్తే వాళ్ళతో హ్యాపీగా ఉండడము, సంతోషంగా ఉండడము. ఇంకొక వరలక్ష్మి అమ్మవారు చెప్పింది అదే, మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఏ పూజలైనా ఏ వ్రతాలైనా చేసుకొని భర్త పిల్లలతో ఆనందంగా సంతోషంగా ఉండడమే నిజమైన పూజకి నిదర్శనము. ఇంకా అలాగే చేసుకుంటానండి. ఇంకా మా వారు తెచ్చారు, ఎంత సంతోషము, ఆయనకు కూడా చాలా సంతోషము. ఇంకా తెచ్చిన గాజులను అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇంకా అదే ఆనందం అన్నమాట. ఇంకా గాజులు తీసుకొచ్చారు అని. సో ప్రతి మ్యారేజ్ డేకి అయితే నాకు గాజులు తీసుకొని వస్తారు. ఆ గాజులు కూడా పెళ్లి గాజులు, పెళ్ళి చేసుకునేటప్పుడు ఏవైతే ఉన్నాయో అవే తీసుకొని వస్తారు. ఇంకా సైజు అసలు కరెక్ట్ సైజు ఏంటి అనేది తెలియలేదంట. ఎందుకంటే ముందు లావు ఉండిపోయాను, నేను చాలా లావు ఉండేదాన్ని కదా. 2.8 గాజులు అయితే పట్టేటివి, ఇప్పుడు 2.6 పడుతుందా 2.8 పడుతుందా అని అనుమానంతో 2.6 అయితే తీసుకొచ్చారు. సో కొంచెం సన్నబడ్డాను, లూజ్ అయ్యాయని తెలుసుకొని ఇంకా వేస్తున్నారు. గాజులు వేయడం అంటే ఒక ఆర్ట్. ఇంకా అదే కంగారు, ఎక్కడ పగిలిపోకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా వేయాలి. ఇంకా నేను చెప్తూనే ఉన్నాను, ఇంకా 1-2 వేస్తే సరిపోతుంది అనుకుంటే లేదు, 2 డజన్లు తీసుకొచ్చాను. అటొక డజన్ ఇటొక డజన్ గాజులు వేసుకోవాల్సిందే, ఆ గాజులు ఉంచుకోవాల్సిందే. నాకేం సంబంధం లేదు, నేను చక్కగా కూర్చొని వేస్తాను, ఎంతసేపు అయినా పర్వాలేదని వేస్తున్నారు. అదే మాట్లాడుకుంటూ అదే హ్యాపీ అన్నమాట. సో మనకు కావాల్సింది ఇదేనండి. మనకి మన హస్బెండ్ దగ్గర నుంచి దొరికేది ఇదే కదా, చిన్న అదైనా సరే ప్రేమతోటి తీసుకొని వచ్చి అలా చూసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ జన్మకి ఏం కావాలి అనిపిస్తుంది నాకైతే, నేనైతే అలాగే ఫీల్ అవుతాను. సో ఎప్పుడు ఏది ఎక్కువగా అంటే మనకున్న దాంట్లో మనం ఎలాగే హ్యాపీగా ఉండాలనేదే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. తను కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఎలా చేసుకుంటుంది అనేది కూడా చూస్తారు. ఇంకా నేను కూడా తనని ఎప్పుడు అయితే ఇంతవరకు ఎక్కువగా హెవీగా అయితే ఇబ్బంది పెట్టింది అయితే లేదు. నా ఏదైనా వ్రతాలు కానీ పూజలు కానీ ఏదైనా వస్తే సో ఇంతలో తీసుకొస్తే బాగుంటుందమ్మా, ఇంతలో చేసుకుంటే బాగుంటుందంటే అంతకు మించి అసలు ఎక్కువగా ఏవి హెవీగా తనని ఇబ్బంది పెట్టను. తనకు అదే సంతోషం అన్నమాట. నేను ఎంతలో చేసుకోమంటే అంతలో హ్యాపీగా సంతోషంగా చేసుకుంటుంది నా వైఫ్ అనేది ఆయనకి చాలా హ్యాపీ. ఆయన కూడా ఉన్నంతలో వీలైనంత మటుకు ఏం సాయం చేయాలి, ఎలాగ చేసుకోవాలి, ఎలాగ తను పండగ రోజు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే దాన్నే చూస్తారు. అంతే, ఇది ఉంటే సరిపోతుందండి. ఎన్ని కోట్లున్నా ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఏది ఉన్నా సరే మనకు కావాల్సింది ఇదే. సో ఇలాగే హ్యాపీగా ఉన్నంతకాలం ఉంటే చాలు, నా దృష్టిలో అయితే నేను అలాగే ఆలోచిస్తాను. ఇంకా మనకు కావాల్సింది అదే, ఇంకా అదే అన్నమాట. ఇంకా అవి ఉంచుకోవాల్సిందే ఆ డజన్ గాజులు. ఇంకా గాజులు అయితే ఇక్కడ దాకా ఉండాలంటే చెప్తున్నారు, ఇంత అక్కడ దాకా ఉండాలంటే గాజులు అలా చెప్తున్నారు అనమాట. ఇంకా అసలు చేతికి తిరగకుండా అయిపోయాయి, నిండిపోయింది అనమాట చెయ్యి. ఇంకా అదే హ్యాపీనెస్, అదే సంతోషము. ఇంక ఇలాగ వేపించుకున్న తర్వాత ఆశీర్వాదము ఇక్కడ కూడా చాలా చాలా కామెడీగా ఉంటుంది. సో ఆశీర్వదించాలి అనేది బాధ్యత, ఆశీర్వదించాలి, తనని ఆశీర్వదిస్తే బాగుంటుంది, తను బాగుంటే నేను బాగుంటాను అనేది ఉద్దేశము. సో ఇక్కడ ఎస్పెషల్లీ బెండింగ్ అంటే నేను వంగాలి నువ్వు వంగాలి అనేది కాదు కాన్సెప్ట్. చూసారు కదా, అలా సరదా ఉంటుంది. ఇంక ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు చాలా హ్యాపీగా సంతోషంగా శాస్త్ర పద్ధతిగా ఉన్నంతలో శ్రద్ధగా భక్తిగా ఆచరించుకున్న తర్వాత ఇంకా ముత్తైదులను పిలిచి ఉన్న దక్షిణ తాంబూలాలు ఎంతవరకు అయితే తాంబూలం ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చి ప్రసాదాలు పెట్టుకొని అయితే ఈరోజు చాలా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది. ఇదండి ఈరోజు నా వరలక్ష్మి వ్రతం ఇలాగా చాలా బాగా చేసుకున్నాను, హ్యాపీగా అయితే పూర్తయింది.
ఇంకా ముత్తైదులను పిలుచుకొని పసుపు కుంకుమలు ఇచ్చుకొని అయితే ఇంకా ప్రసాదం అమ్మవారి ప్రసాదం అయితే తీసుకుంటాను. సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ అభిప్రాయాలైనా సరే కామెంట్లో తెలియజేయండి. సో అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.